హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువై దూరమేలా ఎపిసోడ్ 56. అర్ధరాత్రి కాలింగ్ బెల్ మోగేసరికి టీవీలో సినిమా చూస్తున్న లలిత సంజన మిథున్ వచ్చాడనుకొని తలుపు తీశారు. సడన్గా వచ్చిన నిఖిల్ని చూసి లలిత సంభ్రమాచార్యాలతో అతనిని కౌగలించుకుని నేను చాలా మిస్ అయ్యానురా అని అంది. ఐ మిస్ యూ టూ అమ్మా అని అంటూ తమను నవ్వుతూ చూస్తున్న సంజనను చూసి ఎప్పటికీ మిథున్ నీవాడి సంజన అని అనుకున్నాడు. ఏంటి నిఖిల్ అలా చూస్తున్నావు అని అడిగింది సంజన. నీ పెదవులు నవ్వుతున్నా నీ కళ్ళల్లో బాధ కనిపిస్తుంది, ఏమైంది అని అడిగాడు నిఖిల్. మిథున్ కీర్తనను కలవడానికి ముంబైకి వెళ్ళాడు. ఒక హోటల్లో వాళ్ళిద్దరు కలవడం జనాల కంట పడింది అని చెప్పింది లలిత. ఆ రోజు మిథున్ కీర్తనను కలవడానికి వచ్చాడా? కీర్తన నాకైతే ప్రపోజ్ చేసింది, కానీ మిథున్కి ఏం చెప్పి వదిలించుకుంటుంది అని నిఖిల్ ఆలోచిస్తుంటే లోపలికి రారా అంటూ అతన్ని చేపట్టుకొని లోపలికి తీసుకెళ్ళి భోజనం చేసావా అని అడిగింది. తిన్నానమ్మా, నేను ఫ్రెష్ అయి పడుకుంటాను, ఇంతకీ నా రూమ్ ఏది అని అడిగాడు. సంజన అతని గది చూపించగానే నిఖిల్ తన గదిలోకి వెళ్ళాడు. లలిత ఉదయం నిఖిల్ని బ్రేక్ఫాస్ట్కి పిలిచింది. ఇంట్లో షార్ట్స్ వేసుకున్న నిఖిల్ తన కాళ్ళకి చేతులకి కాలిన గాయాలు కనబడకుండా నిండుగా బట్టలు వేసుకున్నాడు. ఏంట్రా ఇంట్లో ఈ బట్టలు వేసుకున్నావు అని అడిగింది లలిత. కాసేపట్లో ఆన్లైన్లో మీటింగ్ ఉందమ్మా అని కవర్ చేశాడు. మిథున్ ఎక్కడా అని అడిగాడు. ముంబై వెళ్ళినప్పటి నుండి రాలేదు, అట్నుండి ఢిల్లీకి వెళ్ళాడంట. అక్కడేదో పనుండి వారం పడుతుందన్నాడు. ఆ కీర్తనతో ఉన్నాడని మా డౌట్ అని లలిత అంటుంటే మిథున్ కీర్తనతో లేడమ్మా అని అన్నాడు నిఖిల్. ఏంట్రా ఏదో పెద్ద చూసినట్లు చెప్తున్నావు? నేను ముంబైలోనే కదమ్మా ఉంటుంది, కీర్తనని షూటింగ్లో చూశాను అని చెప్పాడు. అమ్మయ్యా, వాడు దాంతో లేడన్నమాట అని ఊపిరి పీల్చుకుంది లలిత. కానీ సంజన ఆశలన్నీ చచ్చిపోయి రోజు లోపల ఏడుస్తూనే ఉంది. అప్పుడే మిథున్ కాల్ చేశాడు. మిథున్ లలిత నిఖిల్తో మాట్లాడి సంజన గొంతు వినాలని సంజనకు ఫోన్ ఇవ్వమన్నాడు. సంజన ఫోన్ తీసుకుని హాయ్ మిథున్ అని అంది. రోజు ఫోన్ చేసి సంజనతో మాట్లాడాలని అమ్మ ఆఫీసు వివరాలు అడిగేవాడు. కొత్తగా ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాక అమ్మని జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. అని అంది. ఏదో ఒకటి మాట్లాడరా ఇడియట్ అని తనని తాను తిట్టుకొని నా కోసం ఎవరైనా వచ్చారా అని అడిగాడు మిథున్. వస్తున్న జనాలతో సెక్యూరిటీ పడుతున్న ఇబ్బందులు సంజన చెప్పడంతో ఇద్దరు మాటల్లో పడిపోయారు. నేను రాగానే కొత్త ఇంటికి వెళ్ళిపోదాం, అక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అని చెప్పాడు మిథున్. సరే బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది సంజన. మిథున్తో మాట్లాడాలని తప్పించే సంజన అతను మరొకరికి సొంతమని మిథున్కి తను దూరంగా ఉండాలనుకుంటుంది. ఆ 3 రోజులు నిఖిల్ లలిత సంజనను బయటకు తీసుకెళ్లాడు. సంజన తన మనసులోని బాధను కాసేపైనా మర్చిపోగలిగింది. మిథున్ రోజు ఫోన్ చేస్తూ సంజనతో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవాడు. నిఖిల్ వెళ్ళినప్పటి నుండి కీర్తన సోమవారం కోసం ఎదురు చూస్తూ ఒక్కో క్షణం నరకంలా గడుపుతుంది. నిఖిల్ సోమవారం ఉదయం 5 గంటలకే కీర్తన ఇంటికి చేరాడు. రాత్రంతా కంటికి కునుకు లేకుండా నిఖిల్ కోసం ఎదురు చూస్తున్న కీర్తన లోపలికి వస్తున్న నిఖిల్ని బాల్కనీ నుండి చూసి పట్టరాని ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్ళి నిఖిల్ని గట్టిగా హత్తుకుంది. నా కోసం వచ్చావా ఏడుస్తూ అడిగింది. ఎస్ అని చిరునవ్వుతో చెప్పాడు నిఖిల్. థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆనంద బాష్పాలతో కీర్తన నిఖిల్ని గట్టిగా హత్తుకుంది. నిఖిల్ ఆమెను టచ్ చేయకుండా కిందికి చేతును వేలాడ తీసుకొని ఉండిపోయాడు. కీర్తన ప్రేమగా నిఖిల్ చెంపల్ని పట్టుకొని ఈ 3 రోజులు నేను ఎంత చిత్రవద అనుభవించానో తెలుసా? నేను మిథున్ గురించి చెప్పింది నువ్వు నమ్ముతావో లేదో, నన్ను అర్థం చేసుకుంటావో లేదోనని చాలా భయపడ్డాను. నువ్వు నన్ను నమ్మావు, నా కోసం వచ్చావు. నేను ఇప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. ఈ ప్రపంచంలో ఉన్న ఆనందం అంతా నా ఒక్కదానికే ఉన్నట్లుంది అంటూ కీర్తన అతని గుండెల మీద వాలింది. ఆమెను ముట్టుకోకుండా అలాగే ఉంటే కీర్తనకు అనుమానం వస్తుందని నిఖిల్ గట్టిగా ఊపిరి పీల్చుకొని తన గుండెలపై ఉన్న ఆమె తల మీద మెల్లిగా చేయి వేశాడు. అతని ఆ మాత్రం స్పర్శకి కీర్తన పరవశించిపోయింది. నువ్వు ఫ్రెష్ అయ్యిరా, షూటింగ్కి బయలుదేరదాం అని అంది కీర్తన. అప్పుడేనా? ఈరోజు 7కి షూటింగ్ అంట. అవునా, సరే ఇప్పుడే వస్తాను అంటూ నిఖిల్ తన రూమ్కి వచ్చి గట్టిగా ఊపిరి వదిలి ఇప్పటి నుండి సంజనకు ప్రాబ్లం ఎండ్ అయి నాకు స్టార్ట్ అవుతుంది. కీర్తనను ప్రేమిస్తున్నట్లు ఎలా నటించాలో ఏమో అనుకుంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు నిఖిల్. రెడీ అయి కారులో కీర్తన కోసం వెయిట్ చేస్తున్న నిఖిల్ కీర్తన రావడం చూసి కార్ స్టార్ట్ చేశాడు. కీర్తన ముందు డోర్ ఓపెన్ చేసి నిఖిల్ పక్కన కూర్చుంది.
మేడం ముందు కూర్చున్నారేంటి అని అడిగాడు నిఖిల్. మేడం ఏంట్రా మేడం, కీర్తన అని పిలువు అని అంది కీర్తన. ఎవరైనా వింటే? ఎవరు లేనప్పుడు పిలువు. సరే. సరే కాదు, పిలువు. ఇప్పుడా? హా, ఇప్పుడే. కీర్తన. నార్మల్గా అతను పిలిచిన పిలుపు కూడా ఆమెకు తీయగా వినిపించింది. ఎంత స్వీట్గా పిలిచావురా నా క్యూటీ, మళ్ళీ పిలువు. ఇలా పిలుస్తూనే ఉంటే అక్కడ షూటింగ్కి టైం అవుతుంది కీర్తన అని స్టీరింగ్ తిప్పుతూ నిఖిల్ రోడ్డు వైపు చూస్తుంటే కీర్తన చిన్నగా నవ్వి నిఖిల్ మోచే పట్టుకొని అతని భుజంపై తల వాల్చింది. మేడం ఏం చేస్తున్నారు అంటూ నిఖిల్ కంగారు పడుతుంటే మళ్ళీ మేడం అంటూ కీర్తన నిఖిల్ని గుర్రుగా చూసింది. కీర్తన, ఎవరైనా చూస్తారు అని అన్నాడు నిఖిల్. ఇక్కడ ఎవరు ఉండరు, నువ్వేం భయపడకు అంటూ కీర్తన నిఖిల్ భుజం మీద అలాగే పడుకుంది. నాకు ట్రబుల్ స్టార్ట్. ఓ గాడ్ అనుకుంటూ కార్ కొనిస్తున్నాడు నిఖిల్. రోడ్పై వెహికల్స్ కనిపివ్వగానే కీర్తన నిఖిల్ని వదిలి నార్మల్గా కూర్చుంది. కాసేపట్లో ఇద్దరు షూటింగ్ స్పాట్కి చేరుకున్నారు. ఉదయం 8 గంటలకి మిథున్ ఇంటికి చేరుకున్నాడు. 5 రోజుల తర్వాత వచ్చిన మిథున్ని చూసి సంజన సంబరపడింది. ఈ రోజు కీర్తన గురించి వీణ్ణి అడిగి తీరాలి అని నిర్ణయించుకుంది లలిత. తల్లితో ఎప్పుడు అబద్ధం చెప్పని మిథున్ లలిత కీర్తన గురించి అడిగితే నిజం చెప్పాలని ఎప్పుడో నిర్ణయించుకున్నాడు. అసలు అమ్మ ఇన్ని రోజులు కీర్తన గురించి ఎందుకు అడగలేదని ఆశ్చర్యపోయాడు కూడా. మిథున్, నీతో కొంచెం మాట్లాడాలిరా టిఫిన్ చేస్తున్న మిథున్ అడిగింది లలిత. కొంచెం అర్జెంట్ వర్క్ ఉందమ్మా, తిరిగి వచ్చాక మాట్లాడదాం అని చెప్పి తినడం అయ్యాక వెళ్ళిపోయాడు మిథున్. మిథున్ తన పని పూర్తి చేసుకుని సాయంత్రం తన ఫ్రెండ్స్తో షాపింగ్కి వెళ్ళాడు. మాస్క్ వేసుకున్నా కూడా మిథున్ని గుర్తుపట్టి మాస్క్ అన్నా అని గట్టిగా పిలిచాడు 11 ఏళ్ల బాబు. బాబు గొంతు గుర్తుపట్టి మిథున్ టక్కున తిరిగి చూశాడు. చిన్న, ఎలా ఉన్నావురా, ఎంతకాలమైంది నేను చూసి అని ఎమోషనల్ అవుతూ బాబును ముద్దు పెట్టుకోవడానికి మాస్క్ తీయబోతుంటే, వద్దన్నా, నేను చూస్తే ఈ గల్లా అందరూ నీ చుట్టూ ముసురుతారు, నన్ను మాట్లాడనివ్వరు అని అన్నాడు చిన్న. మిథున్ నవ్వి, ఎవరితో వచ్చావురా ఇక్కడికి అని అడిగాడు. మమ్మీ డాడీతో. మిథున్ షాక్ అవుతూ, మమ్మీ డాడీ ఏంట్రా అని అడిగాడు. చాక్లెట్ ఎక్క నన్ను మమ్మీ డాడీకి చూపించి దత్తత తీసుకోమని అడిగింది. వాళ్ళకు నేను నచ్చి దత్తత తీసుకున్నారు. నేను ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా అని సంతోషంగా చెప్పాడు చిన్న. చాక్లెట్ ఎక్క నిన్ను దత్తత ఇచ్చిందా అని మిథున్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును. ఎప్పుడు? 6 months బ్యాక్. దీప్తికి నాకు బ్రేకప్ అయి 1 year అవుతుంది. మరి దీప్తి చిన్నాను దత్తత ఇవ్వడం ఏంటి? నన్ను మళ్ళీ ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుందా అని మిథున్ ఆలోచిస్తుంటే, ఏంటన్నా ఆలోచిస్తున్నావు అని అడిగాడు చిన్న. అవునరా, మాస్క్లో ఉన్న నన్ను ఎలా గుర్తుపట్టావు అని అడిగాడు మిథున్. నేను చాలాసార్లు మాస్క్లో చూశాను కదన్నా, అందుకే గుర్తుపట్టాను అని చెప్పాడు చిన్న. నీకేదైనా కొనిస్తానురా అని చిన్న చేప పట్టుకొని మిథున్ కదులుతుంటే, నాకేం వద్దన్నా, మమ్మీ డాడీ చాలా రిచ్, నా కోసం ఎప్పుడు ఏదో ఒకటి కొంటూనే ఉంటారు అని చెప్పాడు. చిన్న అని అతని తల్లి పిలవడంతో, వస్తున్న మమ్మీ, బాయ్ మాస్క్ అన్నా అంటూ చిన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. చీరలో చూస్తున్న తల్లి పక్కన కూర్చొని మొబైల్లో గేమ్ ఆడుతున్న చిన్న, నాకేం వద్దు, మీరు తీసుకోండి అని అంటున్న సంజన గొంతు విని టక్కున అమ్మ వైపు చూసి, చాక్లెట్ అక్క అని నవ్వుతూ సంజన దగ్గరికి పరిగెత్తాడు. అరే చిన్న, ఎలా ఉన్నావురా అని చిన్న బుగ్గలు పట్టుకొని ప్రేమగా అడిగింది సంజన. చాలా బాగున్నానక్క. చిన్న కోసం చూస్తున్న తన తల్లి చిన్న సంజనతో మాట్లాడడం చూసి ఆమె దగ్గరకు వచ్చి, ఎలా ఉన్నావు సంజన అని నవ్వుతూ పలకరించింది. బాగున్నానక్క. చిన్నను మీరెంత బాగా చూసుకుంటున్నారో చిన్న సంతోషాన్ని చూస్తేనే అర్థమవుతుంది. చాలా థ్యాంక్స్ అని నవ్వుతోంది సంజన. బంగారం లాంటి కొడుకుని మాకు ఇచ్చినందుకు నీకే థ్యాంక్స్ చెప్పాలి సంజన అందామె. సంజన చిన్నగా నవ్వింది. అక్క ఇలారా అంటూ చిన్న సంజనను పక్కకి తీసుకెళ్లాడు. ఏంట్రా, మాస్క్ అన్న కూడా ఇదే మాల్లో ఉన్నాడక్క, ఇప్పుడే అన్నతో మాట్లాడాను. ఒక్కసారి గతం మెదిలి ఉంటే ఉండని, నాకెందుకు అంది సంజన కోపంగా. నువ్వు మాస్క్ అన్నని ఎప్పుడు చూడలేదు కదక్కా, ఇప్పుడు చూడు. ఆ అన్న ఎవరో కాదక్కా. వద్దు, నేను చెప్పను, నువ్వు చూస్తే నీకే తెలుస్తుంది. రా అక్క అంటూ చిన్న సంజన చేప పట్టుకుని వెళ్తుంటే, చిన్న ఎక్కడికి రా అని అడిగింది తల్లి. ఇప్పుడే వస్తాను మమ్మీ. సంజన, మనం చాలా చోట్లకు వెళ్ళాలి, ఎక్కడికి వెళ్తున్నావు అని ఫ్రెండ్స్ అంటుంటే, మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను అంటూ చిన్నతో వెళ్తుంది సంజన. చిన్న సంజనని మెన్స్ సెక్షన్ దగ్గరికి తీసుకొచ్చి, మాస్క్ అన్న ఉన్నాడా వెళ్ళిపోయాడా అని టెన్షన్గా చూశాడు. ఫ్రెండ్స్తో షాపింగ్ చేస్తున్న మిథున్ చూసి, అమ్మయ్య ఉన్నాడు అనుకుని
అక్క నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తా అని అన్నాడు చిన్న. ఎక్కడికి రా? మాస్క్ నన్ను తీసుకొని వస్తా. నాకు అతనిని చూడాలని లేదు, ఏం వద్దు. ప్లీజ్ అక్క, నా కోసం చూడు, నువ్వు థ్రిల్ అవుతావు. ఇప్పుడే వస్తాను అంటూ మిథున్ దగ్గరికి వెళ్ళాడు చిన్న. మిథున్కి ఏదైనా షర్ట్ బాగుంటుందేమోనని అక్కడున్న డ్రెస్లను చూస్తుంది సంజన. రే, నీ ఎక్స్ లవర్ దీప్తి చెన్నైలో ఉందంట్రా. ఇప్పుడే అమ్మను వాడి రెస్టారెంట్లో చూశాడంట నా ఫ్రెండ్ అని చెప్పాడు మిథున్ ఫ్రెండ్ ఒకరు. దాని గురించి నా దగ్గర మాట్లాడితే చంపేస్తా అని కోపంగా చెప్పాడు మిథున్. అన్నా ఒకసారి ఇలా రా అంటూ చిన్న మిథున్ చేపట్టుకుని తీసుకెళ్తుంటే, ఎక్కడికి రా అని అడిగాడు మిథున్. చాక్లెట్ అక్క ఇక్కడే ఉందన్నా, నీకు చూపించడానికి తీసుకెళ్తున్నాను. దీప్తి చెన్నైలో ఉంటే ఇక్కడ ఉందంటున్నాడేంటి అనుకుని, నువ్వెవరినో చూసి ఎవరో అనుకుంటున్నావురా అని అన్నాడు మిథున్. చాక్లెట్ అక్కతో నేను మాట్లాడాను కూడా. వాట్? మిథున్ షాక్ అయ్యాడు. పదన్న వెళ్దాం అంటూ చిన్న మిథున్ చేపట్టుకొని వచ్చి సంజనకి కాస్త దూరంలో ఆగి, అదిగో చాక్లెట్ అక్క అక్కడుంది అంటూ సంజన వైపు చేయి చూపించాడు. సంజనను చూసిన మిథున్ షాక్తో బిగుసుకుపోయాడు. అన్నా అని చిన్న కదిలించగా మిథున్ కదిలి వేలు సంజన వైపు చూపిస్తూ, చాక్లెట్ అక్క సంజననా అని చిన్న వైపు చూస్తూ అడిగాడు. అవునన్నా, చాక్లెట్ అక్క పేరు సంజన అని చెప్పాడు చిన్న. మిథున్ మైండ్ అంతా బ్లాక్ అయింది. చిన్నను వెతుక్కుంటూ వచ్చిన తల్లి, లేట్ అవుతుంది పదిరా అంటూ తీసుకెళ్తుంటే, చాక్లెట్ అక్క మాస్క్ అన్న నీ ముందున్నాడు అని అరిచాడు చిన్న. సంజన చూసేలోగా మిథున్ టక్కున వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్తుంటే, అతను ఎందుకలా వెళ్తున్నాడో అర్థం కాక 4 అడుగులు పరిగెత్తిన సంజన టర్న్ అవుతున్న మిథున్ని చూసి షాక్ అయింది. మిథున్లా ఉన్నాడు, డ్రెస్ కూడా మార్నింగ్ మిథున్ వేసుకుంది. నేనేమైనా కన్ఫ్యూజ్ అవుతున్నానా? చిన్నాను ఒకసారి అడిగి కన్ఫర్మ్ చేసుకోవాలి అనుకుంటూ చిన్నాను వెతుక్కుంటూ వెళ్ళిన సంజనకి చిన్న కనిపించాడు. వెంటనే సంజన పరిగెత్తుకుంటూ చిన్న ముందుకు వెళ్ళి ఫోన్లో మిథున్ ఫోటో చూపిస్తూ, మాస్క్ అన్నా ఇతనేనా అని అడిగింది. అవునక్క, ఇతనే మాస్క్ అన్నా, బైక్ రేసర్ మిథున్ అని చెప్పాడు చిన్న. సంజన కొన్ని క్షణాల పాటు చలనం కోల్పోయింది. అక్క అంటూ సంజనని కదిలించాడు చిన్న. నేను చూసి అన్న కూడా ఇలాగే అయిపోయాడు. అవునక్క, ఇప్పుడు అన్నను కలవలేదా అని అడిగాడు. ఎవరో పిలిస్తే వెళ్ళిపోయాడు. మాస్క్ అన్నని చూసి థ్రిల్ అవుతావు అన్నాను కదా, థ్రిల్ అయ్యావా అక్క అని అడిగాడు చిన్న. చాలా థ్రిల్ అయ్యాను. వస్తున్న కన్నీటిని అదుపు చేసుకుంటూ, బాయ్ చిన్న అంటూ చిన్న తలపై ఆప్యాయంగా నిమిరి కన్నీళ్లతో పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కింది సంజన. మిథున్ ఒక నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపి అక్కడున్న బెంచ్ పై కూర్చున్నాడు. చిన్న సంజనను చూపించడం కళ్ళలో మెదులుతుంది. అంటే నా మొదటి ప్రేమ నా సంజననా? సంతోషంతో మిథున్ కళ్ళ వెంట కన్నీళ్లు. నా మొదటి ప్రేమ, నా ఆఖరి ప్రేమ, నా సంజన. అతని ఆనందం ఆకాశానంటింది. ఆటోలో కూర్చున్న సంజన తన కన్నీళ్లను తుడుచుకొని, నన్ను ప్రేమించింది మిథున్ అని తెలిసేసరికి ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. అంటే మిథున్ మొదటి ప్రేమ నేనేనా? మరి దీప్తి? ఆమెకంతా అయోమయంగా అనిపించింది. మిథున్ సంజన ఇద్దరికి గతం కళ్ళ ముందు కదిలింది. 1.5 సంవత్సరం క్రితం మిథున్ బైక్ మీద వెళ్తుంటే అతని వెనకాల బైక్ మీద వస్తున్న ఒక రేసర్ మిథున్ రేస్లో పార్టిసిపేట్ చేయకూడదని అతని తలకి హెల్మెట్ ఉండటంతో నడుం మీద కర్రతో కొట్టాడు. దాంతో మిథున్ బైక్ మీద నుండి కింద పడిపోయాడు. అతను మిథున్ లేవకుండా కాళ్ళ మీద కొట్టాడు. ఇంతలో 5-6 చుట్టుముట్టి మిథున్ని కొడుతూ ఉంటే ఆటోలో వెళ్తున్న సంజన ఆటో ఆపి వెంటనే పోలీసులకి ఫోన్ చేసి ఆటో దిగి మొహానికి మాస్క్ పెట్టుకొని పక్కనున్న కర్ర పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ కర్రతో ఒకటి కాళ్ళ మీద కొట్టింది. వాడు కింద పడిపోయాడు. ఎవతివే నువ్వు అంటూ వాళ్ళ సంజన మీదకి వస్తుంటే వాళ్ళ కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టి కర్రతో వాళ్ళను చితకబాదింది సంజన. వాళ్ళు దెబ్బలతో కింద పడిపోయి గిలగిలా కొట్టుకుంటున్నారు. ఒకవైపు కళ్ళమంట. సంజన మాస్క్లో ఉండటంతో మిథున్ అమ్మని చూడలేకపోయాడు. హెల్మెట్తో ఉండటంతో సంజన మిథున్ని చూడలేకపోయింది. సంజన అటువైపే వెళ్తున్న ఆటో ఆపి ఆటోలో ఉన్న అతనిని రిక్వెస్ట్ చేసి మిథున్ని హాస్పిటల్లో చేర్పించమంది. వాళ్ళు మిథున్ని ఆటో ఎక్కించారు. నువ్వు కూడా రా అమ్మా అన్నాడు ఆటోలోని వ్యక్తి. వీళ్ళని పోలీసులకు పట్టించాలి. దగ్గరలో ఒక హాస్పిటల్ ఉంది, అక్కడికి తీసుకెళ్ళండి, నేను వెనకాలే వస్తాను అని అంది సంజన. మిథున్ సంజన చేసింది చూస్తూనే ఉన్నాడు. ఆమె చెప్పింది వింటూనే ఉన్నాడు. కాకపోతే అతనున్న పరిస్థితిలో సంజన వాయిస్ మిథున్ మైండ్లో రిజిస్టర్ అవ్వలేదు. ఆటో వెళ్ళిపోయింది. సంజన పోలీసులు రాగానే వాళ్ళని పోలీసులకు అప్పగించింది. స్టేషన్కు వచ్చి కంప్లైంట్ ఇవ్వమ్మా అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. హాస్పిటల్కి వెళ్ళి అతనికి ఎలా ఉందో తెలుసుకోవాలి.
అనుకొని ఆటో కోసం వెయిట్ చేస్తున్న సంజనకి సైకిల్ మీద వస్తున్న చిన్న కనిపించాడు. వెంటనే చిన్నాను వెనకాల ఎక్కించుకుని తను ముందు కూర్చుని సైకిల్ తొక్కుతూ హాస్పిటల్కి చేరుకుంది సంజన. మిథున్కి ట్రీట్మెంట్ జరుగుతుంది. చిన్నాను అక్కడే ఉండుమని త్వరగా వస్తానని చెప్పి సంజన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. డాక్టర్ని పిలిపించి వాళ్ళ గాయాలకి స్టేషన్లోనే ట్రీట్మెంట్ చేయిస్తున్నారు పోలీసులు. మిథున్ కాసేపటికి కళ్ళు తెచ్చాడు. సంజన చేసింది గుర్తు చేసుకొని ఆమె ధైర్యానికి ఇంప్రెస్ అయి ఆమెనే తలుచుకుంటూ మిథున్. చిన్న లోపలికొచ్చి అన్నా నొప్పిగా ఉందా అని అడిగాడు. ఎవరు బాబు నువ్వు? చాక్లెట్ అక్క నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. చాక్లెట్ అక్క ఎవరు? నిన్ను కొట్టిన వాళ్ళని కొట్టిందే ఆ అక్క. నాకెప్పుడు చాక్లెట్స్ ఇస్తుంది, అందుకే చాక్లెట్ అక్క అని పిలుస్తాను అని చెప్పాడు చిన్న. మీ అక్కకు పెళ్ళైందా అని అడిగాడు మిథున్. అవ్వలేదు. లవరున్నాడా? చిన్న పిల్లాన్ని పట్టుకొని ఏం అడుగుతున్నావన్నా? అయ్యో సారీ, అక్కకు లవర్ లేడు అని చిలిపిగా నవ్వుతూ చెప్పాడు చిన్న. మిథున్ హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. అయినా అక్క గురించి నీకెందుకన్నా? ఊరికే తెలుసుకుందామని. అక్క వచ్చిందో లేదో చూసొస్తా అన్నా. ఎక్కడికి వెళ్ళింది? పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి. ఓ గాడ్ అనుకుంటూ మిథున్ లేచి వెళ్ళిపోతుంటే ఎక్కడికన్నా అని అడిగాడు చిన్న. నేను వెళ్ళాలి. మీ అక్క ఫోన్ నెంబర్ తెలుసా అని అడిగాడు. తెలీదు. కొన్ని తను ఎక్కడుంటుందో తెలుసా? తెలీదు, కానీ మా అనాథాశ్రమానికి రెగ్యులర్గా వస్తుంది. అనాథాశ్రమమ్మా? నేను అనాథనన్నా అని చిన్న అంటుంటే మిథున్కి బాధేసింది. అనాథాశ్రమం పేరు తెలుసుకొని మిథున్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. అప్పటికే సంజన అక్కడ నుండి హాస్పిటల్కి బయలుదేరింది. మిథున్ తనకు జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి వాళ్ళను విడిపించమన్నాడు. ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. నేనే చెప్తున్నాను కదా నాకేం జరగలేదని. మిథున్ అలా చెప్పేసరికి పోలీసులు సంజనకి ఫోన్ చేసి ఆ అబ్బాయి ఇలా చెప్పాడని చెప్పి కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పి ఫోన్ పెట్టేశాడు. వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పండి అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు మిథున్. సంజన కంప్లైంట్ వెనక్కి తీసుకొని మిథున్ని బాగా తిట్టుకుంది. దెబ్బలతో వచ్చిన మిథున్ని చూసి లలిత ఏడ్చేసింది. ఆ మరుసటి రోజు మిథున్ ఒక లెటర్ రాసి అనాథాశ్రమానికి వెళ్ళి లెటర్ని చిన్నాకిచ్చి నువ్వు చాక్లెట్ అక్కకి ఇవ్వు అని చెప్పాడు. సంజన రాగానే చిన్న ఆమెకు లెటర్ ఇచ్చాడు. సంజన అక్కడ ఒక బెంచ్ పై కూర్చొని లెటర్ తెరిచి చదివింది. ఆ తర్వాత జరగబోయేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.